పొద్దంతా కూలి పని చేస్తే ఇంటి కిరాయికే సగం పోతుండే. పోరల ఫీజులు ఎట్లా, ఖర్చులు ఎట్లా? ఆఫీస్ దగ్గర కిరాయి ఎక్కువందని దూరంగా ఇల్లు తీసుకుంటే అంతమందం బండి పెట్రోల్కే కాబట్టే ఇక ఏం మిగులుతున్నది? పట్నంలో గట్టుడు మాతో నేడైతుంది. ఊర్లో ఉన్న జాగలన్నా ఇంత గుడి చేసుకొని బతుకుదామన్నా చేతిలో రూపాయి లేకపాయే. ఇగో గిట్లుంటే ఇంటి కష్టాలు. కొందరికి గా తిప్పలు తప్పినట్టే. 100 కాదు, 1000 కాదు, 1,00,000 కాదు, 3 లక్షల ఇండ్లు వంచిండు సీఎం చంద్రన్న. ఆంధ్ర అన్నమయ్య జిల్లా దేవగుడిపల్లికెళ్లి రాష్ట్రమంతా పేదోళ్లకు సర్కార్ గట్టించిన 3 లక్షల ఇండ్ల గృహప్రవేశాలు చేపించిండు. తాళం చెయ్యి ఇంటి పట్ట చేతుల పెడుతుంటే అక్కలది ఒక సంబురం కాదు. నా సొంతము కల సార్ ఇల్లు కట్టుకోవడానికి. ఇప్పుడు ఎన్నాళ్ళకు నాకు నెరవేరింది. చాలా ధన్యవాదాలు. మాకు అసలు అయితే ఇండ్లే లేదు సార్. రావడం మాకు చాలా అదృష్టం సార్. ఈడికే అయిపోలేదు లో, ఉగాది వరకు ఇంకో 5,90,000 ఇల్లు కట్టి పేదోళ్లకు వంచుతారట. కొడుక్కు పెండ్లయ్యి తల్లిదండ్రులతోటే ఉండాలి. మాకో ఇల్లు కావాలంటే గీ ఉపాయం చెప్పిండు. పేరెంట్స్ ఉంటారు, పెళ్ళైన పిల్లలు ఉంటారు, ఇద్దరికి కూడా కలిపి 2 ఇండ్లు ఇస్తాం. ఒక గోడ కామన్ గా కట్టి 2 ఇండ్లు ఒకటే ఇచ్చి కుటుంబాలని విడగొట్టాలని కొంతమంది ప్రయత్నం చేస్తారు. కుటుంబాలని కలపాలని మన తన సర్కారే 5 లక్షలు ఇచ్చి నచ్చినట్టు కట్టుకోమంటే ఆంధ్రాల గవర్నమెంటే కట్టిస్తుంది. ఎట్లయితేంది, పేదోళ్లకు ఓ గూడైతే నిలబడుతున్నందుకు అందరు సంబుర పడుతున్నారబ్బా.